కైలాస దేవాలయం అంతు చిక్కని అద్భుతం. ఈ దేవాలయం ఇటుకలతో కట్టింది కాదు, ఒక భారీ కొండను పైనుండి కిందకు చెక్కుతూ నిర్మించిన అద్భుతం. ఆధునిక ఇంజనీర్లు కూడా చేయలేని పనిని 1000 ఏళ్ల క్రితమే ఎలా చేశారు? టాప్ టు బాటమ్ నిర్మాణం. సాధారణంగా ఏ కట్టడమైనా కింద నుండి పైకి కడతారు, కానీ కైలాస దేవాలయాన్ని ఒక పెద్ద కొండను పైనుండి కిందకు చెక్కుతూ నిర్మించారు. ఇలాంటి నిర్మాణం ప్రపంచంలో మరెక్కడా లేదు. 4 లక్షల టన్నుల రాయి. ఈ ఆలయ నిర్మాణం కోసం దాదాపు 4 లక్షల టన్నుల రాతిని తొలగించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ తొలగించిన రాయి ఎక్కడికి వెళ్ళిందో, ఎక్కడ పడేశారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఔరంగజేబు విఫల ప్రయత్నం. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి 1000 మంది సైనికులను పంపించాడు. వారు 3 ఏళ్ల పాటు ప్రయత్నించిన కొన్ని శిల్పాలను పాడు చేయగలిగారు తప్ప ప్రధాన ఆలయాన్ని ఏమీ చేయలేకపోయారు. 18 ఏళ్లలోనే పూర్తి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఇలాంటి ఆలయం కట్టడానికి 100 ఏళ్లు పడుతుంది, కానీ దీన్ని కేవలం 18 ఏళ్లలోనే పూర్తి చేశారని చరిత్ర చెబుతోంది. ఇది ఎలా సాధ్యమనేది ఇప్పటికీ ఒక మిస్టరీ. దీన్ని మనుషులు కట్టారా లేక ఏలియన్సా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.